చాలామంది ఏమనుకుంటారంటే మన తలలో పేర్లున్నాయి. ఆ పేలు కొరికినప్పుడు మన హెయిర్ అలా ప్యాచెస్‌గా ఊడిపోతుందంట. సో, అది కంప్లీట్‌గా రాంగ్ నోషన్ అండి. సో, మనం దీన్ని ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీనింగ్ ఏంటంటే, మన బాడీలోకి ఏదన్నా ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఒక వైరస్ వచ్చింది, లేకపోతే ఒక ఫంగస్ వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, లేకపోతే ఒక మల్టీ సెల్యులార్ పారాసైట్ వచ్చింది. లేకపోతే ఏదన్నా మనకు బాడీకి సరిపోని ప్రోటీన్ గానీ ఏదన్నా బాడీలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానికి అగెన్స్ట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ లాంచ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయాలన్నమాట. అంటే చంపేయాలి. మన బాడీ ఏం చేయకూడదంటే, మన బాడీ పార్ట్స్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపకూడదనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో ఏమవుతుందంటే, మన బాడీనే మన నార్మల్ సెల్స్‌ని ఒక ఫారిన్ బాడీ అనుకోని దాన్ని అటాక్ చేసి చంపడం మొదలుపెడతాయి. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే, మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి చూసారా? ఆ ఫాలికల్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి ఆ ఫాలికల్స్‌ని చంపడం మొదలుపెడుతుందనమాట. ఎప్పుడైతే దాన్ని చంపడం మొదలుపెడుతుందో అప్పుడు హెయిర్ లాస్, ప్యాచీ హెయిర్ లాస్ వస్తుందనమాట. బేసిక్‌గా అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం.